సంపూర్ణ కార్తీక పురాణం 29/30వ అధ్యాయం. కొన్ని కారణాల వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేసి పబ్లిష్ చేయడానికి సమయం పట్టింది. ఇప్పటివరకు వేచిచూసినందుకు ధన్యవాదాలు. నారదుని హితవుపై రవంత చింతించిన రవిస్తుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యమందలి నరకభేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. ఓ ధనేశ్వరా, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అంటారు. వైశ్వదేవపరులైన అతిథులను పూజించనివారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు లెలా కాల్చుతున్నారో చూడు. ఈ నరకములో సూదిమొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. అనే పేరుగల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తూంటారు. 4 నరకధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గ్రుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటివాసనకు వెంటబడి తరమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. 16 రకాలుగా దండించేది పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్లు, పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటసాల్మలి నరకం. రక్తపుయ్య మనే ఈ విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచారరీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నిటిలోకి నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే 7వ నరకం. దుష్టద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. నరకాలలో 8వదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెల్సుకో. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు. ధనేశ్వరా, మన ప్రమేయం లేకుండా మనకంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి. 1 అపకీర్ణం, 2 పాంక్తేయం, 3 మల్నికరణం, 4 జాతిభ్రంశం, 5 ఉపవీతకం, 6 అతిపాతకం, 7 మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి. కాని నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూతయైన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై, కుబేరునకాప్తుడై, ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు డయోధ్యలో ఏర్పరచిన ధనేక్షతీర్థం ఇతని పేరుమీదనే సుమ. అందువలన సత్యభామ, పాపహారిని, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థయై స్వీయ గృహానికి వెళ్లాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు. ఈ కార్తీకమాసము పాపనాశని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి, ముక్తిదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతః స్నానము, తులసీసేవ, ఉద్యాపనం, దీపదానం అనే ఈ 5 కూడా కార్తీకమాసంలో ఆచరించినవారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దోహకాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షాలు 4 కోసమూ ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టములలో ఉన్నవాడైనను, దుర్గారణ్యగతుడైనా, రోగ అయినా సరే విడువకుండా ఈ వ్రతాన్ని పాటించాలి.
ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణాలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావిచెట్టు వద్దగాని తులసివనంలో గాని వ్రతం చేసుకోనవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు లాలపించేవాళ్లు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలు వాయించేవాళ్లు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థాల స్నానఫలాన్ని పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగి మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామములతో లాంఛన మార్జన మాచరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తిలేని వాళ్లు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. శ్లోకం అవ్యక్త రూపిణో విష్ణోన్హ స్వరూపో బ్రాహ్మణోభువి. శ్రీమహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకుగాను శక్తిలేనివాళ్లు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తైనా లేనివాళ్లు రావి, మర్రి వృక్షాలను పూజించినంతమాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమతు లేనివారు, దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే బ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. పూర్వమొకసారి పార్వతీపరమేశ్వరులు మహాసురతభోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులే వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినికిన పార్వతీదేవి, సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడి ఉండండి అని శపించింది. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాసవృక్షంగానూ, విష్ణువు అశ్వత్థంగానూ, శివుడు వటముగానూ మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావిచెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. 29వ రోజు నిషిద్ధములు: పగటి ఆహారం, ఉసిరి, దానములు, శివలింగం, విభూదిపండు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవము శివుడు, మృత్యుంజయుడు. జపించాల్సిన మంత్రము ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాంతృత్యో ర్ముక్షీయ మామృతాత్. ఫలితము అకాల మృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం. 29వ రోజు పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.